హలో అక్క చెప్పు. ప్రియా, సంక్రాంతి హాలిడేస్ కి ఊరికొద్దాం అనుకుంటున్నాను. అన్నయ్యని అడిగి ఫోన్ చేస్తావా? నువ్వెంత చదివినా మారవే. దీనికి కూడా అన్నయ్యని అడగాలా? హే అన్నయ్య ఎలా ఉన్నావు? బాగున్నాను రా. పండగ హాలిడేస్కి ఇంటికి వద్దాం అనుకున్నాను. ఒకసారి నాన్న అడిగి ఫోన్ చేస్తావని. దీనికి కూడా నాన్న పర్మిషన్ ఏంటి రసంగా? పండగ అందరూ ఒకే చోటు ఉంటే అన్నయ్య హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇదేదో పెద్ద తప్పైనట్టు అంత భయపడతావేంటే? అది కాదురా, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా అని. ఛీ, నీ అంత పొప్పు సుద్ది కూడా గోదావరి జిల్లాలో మొత్తం వేసుకున్నా దొరకటరా. అర్జెంట్గా బయలుదేరితే నా సంగతి నేను చూసుకుంటా. సరే బాయ్. ఏ శ్రీష, హాయ్. ప్రోగ్రామ్ ఫిక్సా? ఈ హాలిడేస్ కైనా మీ లవ్ కి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకుంటారా? ప్రయాణం లవ్ మేడ తర్వాత చూసుకుందాం. క్లాస్ టైం అవుతుంది, పదరా. సరే పదండి. తెచ్చావా? పొద్దుటి నుంచి ఇది 4వ ప్యాకెట్. ఇలా అయితే ఎలా చెప్పండి? లెక్కలు గుమాస్తా చూసుకుంటాడు, నువ్వు వెళ్ళు. చదువుపోతున్నావు కదండి, పెద్ద అబ్బాయికి పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా? అప్పుడే పెళ్ళేంటండి, వాడి జిల్లాలోనే పెద్ద డాక్టర్ అవ్వాలి. సిటీలో చదువు కదండి, జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ గేమ అంటే మీకే ఇబ్బంది. పొరపాటును కూడా వాడు అలాంటి పనులు చేయకండి. ఎప్పుడేం చేస్తాడోనని ఇదిగా వీడితోనే నాకు టెన్షన్. నాన్న ఎంత రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చావు నాన్న. రామ రామ కృష్ణ కృష్ణని బయటికి రా. అంటే అంటే నా క్యారెక్టర్ మీద నీకు అంత డౌటా నాన్న? కళ్ళు మూసుకుని తాళి కట్టరా అని ఒక్క మాట చెప్పు నాన్న. అది షార్ట్ అయినా, వెయిట్ అయినా, హైట్ అయినా, ఆఖరికి ఓవర్ నాట్ అయినా కట్టేస్తాను. చెప్పు నాన్న, చెప్పు నాన్న, ఒక్క మాట చెప్పు నాన్న, కట్టేస్తాను. చెప్పేసి మావయ్య, కట్టమని చెప్పేసి. చెప్పు నాన్న, ఇప్పుడు కట్టేయమంటావా చెప్పు. కట్రా రాజా. తాలిబొట్టే కదండి, నేను తెచ్చేస్తాను. తెచ్చేసాను. మావయ్య ఒప్పేసుకున్నారు కదా, కట్టేరా. కట్టు. కట్టేరా. అన్నాం కదా అని మీకు చెప్పగానే కట్టేస్తావేంటి? ఇప్పుడే కదా మాట మీద నిలబడతావు. ఫ్లోలో అంటావండి. నువ్వు చెప్పు నాన్న, మంటికి ఒక పరువు ఉంది. ఈ జిల్లాలో మీకు బోల్డ్ విలువ ఉంది. చక్రపాణి గారు పెద్దోడు పెళ్లి చేయకుండా చిన్నోడు పెళ్లి చేశారండి హో అని ఎవరన్నా అంటే మరి పరువు, ప్రతిష్ట, మానం, మర్యాద అంత గోదరలో గుట్టుకున్నట్టు కదా నాన్న. లేదు నాన్న, నాకు బ్యాడ్ నేమ్ వచ్చినా పర్లేదు, కానీ మన ఇంటికి బ్యాడ్ నేమ్ రానే ఉన్నాను. ఇంతకీ మీ వాడు మాట మీద నిలబడినట్ట 20 ఏళ్ళకు పైగా పెంచిన నాకే అర్థం కావట్లేదు, నీకేం అర్థం అవుతాడులేండి. ఏంటో ఎగేసుకొచ్చేతను. తాళెప్పుడు కడతావురా? ఏంటి ఎగతాళా? లే ఎగతాళి కాదురా, తాళి. టెంప్ట్ అయితే నీకు డేంజర్. అరే టెంప్ట్ అవ్వమని చెప్తున్నాను. టచ్ వద్దునా, శీలాలు పోతున్నాయి ఇక్కడ. ఎప్పటికైనా పోవాల్సిందే కదరా. దా. అమ్మా లేకపోతే నన్ను ఊరినాటంటావా? ఈ సంక్రాంతి గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు కదా, చెయ్యాలి కదా. మరి మీ తమ్ముడు గారు పిలుస్తున్నారా? వాడి పేరు కూడా ఇంట్లో వినిపించడానికి వీల్లేదు. ఇదిరా చెత్తకునే పద్ధతి. క్యాచ్ ఇట్. ఎలా దీనికి కూడా నేనే ఆ తాళానికి ఇచ్చానా? ఎదవా, ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా. నవ్వినంత వరకు చాలా కానీ పని చూసుకోరా. ఇవాళ వరకేరా, రేపు నుంచి షాప్ మూసేస్తాను. ఏంటా దుకాణం ఎత్తేస్తున్నారా? నోర్మోయ్, ఎత్తేయటం కాదురా. ఇక్కడంటే రద్దీ గడ్ లైఫ్ కానీ రా, అక్కడ మీద రాయల్ ఫ్యామిలీ రా. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో మా ఊరు వెళ్తున్నాను రా. పెద్ద రానిస్తాడా? నోర్మోయ్, చంపేస్తాను. ఏదో ప్రశ్నలు నువ్వు వెళ్ళమ్మా, నువ్వు రెడీ అయిపోండి. హలో హలో అన్నయ్య, నేను సుబ్బారావుని. ఈ సంక్రాంతికైనా ఫ్యామిలీతో ఊరొద్దాం అనుకుంటాను అన్నయ్య. అన్నయ్య? ఎవడరా నీకు అన్నయ్య? నాకు అసలు తమ్ముడే లేడు. నేనన్నయ్య సుబ్బారావుని. ప్రేమించాను, నిన్ను ఎదిరించాను, తాగితో లేచిపోయాను. నా తమ్ముడు లేచిపోలేదు. ఏ రోజైతే ఆ దిగులతో నా తండ్రి పోయారో ఆ రోజే వాడు చచ్చిపోయాడు. చచ్చిపోయాడా? క్యాజీ చచ్చిపోయాడా అని వినిపించింది. చచ్చిపోయాడని కాదే, వచ్చిపోరా అని. అచ్చా అచ్చా, లగేజ్ సర్దేశాను, బయలుదేరదామా? కొంచెం గ్యాప్ ఇవ్వే, ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. మా చిన్నోడికి ఫోన్ చేస్తా. ఆ పిచ్చి వెధవుకి నేనంటే ప్రాణం. హలో, ఎవరు? చిన్నోడా, నేనురా, మీ చిన్నాన్నమ్మా. ఓ వెళ్ళేస్తారా? ఎల్లేస్తారా అంటే ఏంట్రా? లేచిపోయిన సుబ్బారావు. సర్లేరా, అదేమన్నా పద్మశ్రీ అంటే పేరుకి ముందెట్టుకోవడానికి. రే, నేను సంక్రాంతికి ఊరొస్తాను రా, నాన్న నొప్పించరా. ఏంటి సంక్రాంతి గురుతున్నావా? నాన్న సంగం వదిలే బాబాయ్. నువ్వు అర్జెంట్గా రైలు ఎక్కు. దగ్గర మన జిల్లా బోట్ ఎక్కు. ఓకే, రే నుంచి ఫోన్ కొట్టు. అక్కడ బ్యాచ్ తో గోదావరి మీటింగ్ చేస్తాను. ఏంట్రా టపాసులే కాల్చి హడావుడి చేసి తీసుకెళ్తావా ఏంటి? కాదల్లా సారు, నిన్న గుతికి నెత్తి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి, కిడ్నీ ఎన్టీఆర్ ట్రస్ట్ కి డొనేట్ చేద్దామని. లేకపోతే సంక్రాంతికి వస్తారంట. సంక్రాంతికి నీ ఫేస్ కి లేచిపోయేలా మ్యారేజ్ చేసుకోవడం అవసరమా? ఏంట్రా లవ్ మ్యారేజ్ చేసుకుంటే తప్ప? నువ్వు
మాత్రం లవ్ చేయవా? ఈ లవ్ లేచిపోవడాలు మనకు గెట్టవు కానీ నువ్వు ఇప్పుడు అర్జెంట్గా ఫోన్ పెట్టలేదు అనుకో నా బూతులు వచ్చేస్తాయి. అది కాదురా. నీ నాన్న నాన్న ఇంకేమైనా చదవమంటావా? రేయ్, నన్ను సర్ది సంచిలో పెట్టి గోదావరిలో ఇసిరేరా. నా కోసం ట్రస్టులు వెయిట్ చేస్తున్నాయంట అక్కడ. ప్రయాణం లేదు, తొక్కలేదు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. శిరీష, మా బాబాయ్ లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయినప్పటి నుంచి మా నాన్నకి లవ్ మ్యారేజెస్ అంటేనే పడదు. సో మన టాపిక్ ఆయనతో నేను మాట్లాడలేను. మరి ఎలాగా? నీ సైడ్ నుంచి రావడం బెటర్. మీ అన్నయ్యని ఒప్పించగలిగితే ఆయన వచ్చి మా నాన్న అడుగుతాడు. అప్పుడు మా నాన్న కాదనే ఛాన్సే ఉండదు. ఓకేనా? ఐ విల్ ట్రై. మన జిలాని గడి బోట్ ఇంకా రాలేదంట్రా. బా బోర్డు వచ్చేస్తుందిరా. రండ్రా. అక్క చేసింది. ఎలా ఉన్నారా? బాగున్నాను రా. నేను బాగున్నాను. కొంచెం రేంజ్ మెయింటైన్ చేయరా. ఎవరితో పడితే వాళ్ళతో ఎక్కడేనా? సర్లేరా, ఇంకేంటి విశేషాలు? అదేంటక్క అలా ఉన్నావు? నీతో పాటు లంచ్ లో కోతులు వచ్చాయా? కోతులా? రేపు బ్యాగ్ పట్టుకోరా. గొడవేంట్రా? కొట్టు నువ్వు చూద్దాం. తప్పు కదా. ఊరు మందమ్మా 100 అంటాం. అవుటర్స్ మూసుకు కూర్చోవాలి. సర్లే పద. అన్నయ్య బాగున్నావు కదమ్మా? బాగా చదువుకుంటున్నావమ్మా? బానే చదువుతున్నాను. ఇంకా బాగా చదువుకోవాలి. ఫస్ట్ క్లాస్ రావాలి. అడ్డమైన కాకులు తెగ అరుస్తున్నాయి. హాయ్ వదినా. జస్ట్ వాచ్. ఆఫ్టర్ 2 months I will be Dr. Sirisha. అమ్మా శిరీష, నీకోసం హైదరాబాద్, వైజాగ్, రాజమండ్రిలో ఉన్న అన్ని పెద్ద హాస్పిటల్స్లో జాబ్ గురించి మాట్లాడిపెట్టా. నువ్వు ఎగ్జామ్ పాస్ అవగానే నువ్వు ఏ ఊర్లో ఏ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఆ హాస్పిటల్లో జాబ్ రెడీ. నేను జాబ్ అది ఎందుకు? ఒక మంచి పెళ్లి సంబంధం చూద్దాం. తర్వాత మనమే ఒక పెద్ద హాస్పిటల్ కట్టిస్తే పోతే ఏమ్మా? వెళ్ళి రెస్ట్ తీసుకోమా. నీకు ఎలాంటి సంబంధం కావాలి? హా, నువ్వు ఇలా సైలెంట్ గా ఉంటే మళ్ళీ నీకే ప్రాబ్లం. నీ మైండ్ లో ఏదో ఒకటి డిసైడ్ చేసుకుని ఉంటావుగా. చెప్పు, సిటీలో అబ్బాయా విలేజ్ లో అబ్బాయా? సిటీ వద్దు, విలేజ్ అంటే నాకు చాలా ఇష్టం. అయితే విలేజ్ ఫిక్స్డ్. మరి నీకు ఎలాంటి అబ్బాయి కావాలి? ఇంజనీరా, లాయరా, ఎంబీఏనా? డాక్టర్. పల్లెటూరు డాక్టరు. అలాంటోడు ఎక్కడుంటాడే? ఎందుకుంటారు? ఈ ఊర్లో చక్రపాణి గారి అబ్బాయి ఆనంద్ లేడా? ఆనందా? ఆనంద్ ఏంటే? అన్నయ్యకి తెలిస్తే ఊరుకోడు. అదేం లేదే, ఊరికి ఎగ్జాంపుల్ గా చెప్పాను. ఎగ్జాంపులే కదా. ఆ ఆనందే కావాలంటే ఏమైనా టెన్షన్ పడ్డాను. ఆ రామకృష్ణ గారి ఇంటికి ఎవ్వరూ పిల్లనెవ్వరు. వాడి బిహేవియర్ నాకే కాదు, అన్నయ్యకి కూడా నచ్చదు. చాలమ్మా. అమ్మా, హాస్టల్ తిండి తిని తిని డాక్టర్ అయ్యేలోపు పేషెంట్ అయ్యేట్టున్నావు. ఇక్కడున్న 4 రోజులైనా సుష్టిగా తినరా. నెయ్యి ఉప్పు కారాలు తగ్గించాలి, లేదంటే హెల్త్ పాడవుతుందన్న. అరే కొత్తగా చెప్తావేంట్రా? నా హెల్త్కి ఏమైంది? నాది స్టీల్ బాడీ. స్టీల్ బాడీ కూడా చోట్లాడతాయి చూసుకోండి. నువ్వు ఆగరా. అది కాదు నాన్న, ఈ వయసులో తినకూడదు కదా. నాకేం డోకా లేదురా. నాకేమైనా అయితే డాక్టర్ ఆనంద్ ఉన్నాడు కదా. ఏదో జరుగుతుందని కోరికల్ని చంపుకొని బతకలేనురా. నాకున్న ఆశ ఒకటే, నా బిడ్డలిద్దరూ ప్రయోజకులు అవ్వాలని, 10 మందికి ఆదర్శంగా బతకాలని. ఆల్రెడీ మనం అదే పనిలో ఉన్నాం. పెద్ద పెద్ద పనులు చేస్తున్నారు. వాడు డాక్టర్ అవుతాడు, నువ్వేమవుతావు చెప్పు? ఈ డాక్టర్ ఆఫ్టర్ ఆల్ 3 అక్షరాలు. ఇక్కడ డాక్టర్ తమ్ముడు అంటే 6 అక్షరాలు. అది జాలదేటి. మాటలకేం తక్కువ లేదు. కొంచెం పప్పుచారువే. కరెక్ట్ టైంకి వచ్చినట్టున్నావు రోయ్. రండి రండి, భోంచేయండి. ఆల్రెడీ ఇంట్లో భోంచేసి వచ్చాం అంకుల్. రామకృష్ణ, నువ్వు భోంచేసి వచ్చే భోగి మంటల గురించి మాట్లాడుకుందాం. ఏంటే నువ్వా? ఆకలి దుబ్బేస్తుందా? గుమ్మలాడి గుత్తంకాయ కూర తినకుండా చేసావు కదరా. దీనికే కకృతి పడతారేంట్రా? రాత్రికి తోటలో మందు పార్టీతో పాటు రవణమ్మ హోటల్ నుంచి భోజనం కూడా ఏర్పాటు చేసి. ఇదిగోరా నీ రూమ్ మొత్తం సర్దేశాను. థ్యాంక్స్ రా. అమ్మని ఇదో మర్చిపోయాను. ఏయ్, చూసి చాలే. అరే టెలిస్కోప్ బట్టలు ఎంత పొదుపుగా వాడారా. సొల్లు గార్చకరా, అమ్మాయి తడిసిపోద్ది. ఇదేంట్రా పని చేయట్లేదు? చెవులో పెట్టుకోరా. అయినా పని చేయట్లేదు. పెట్టుకోమంది అది కదా. ఇది పని చేస్తుందా? మరి అదే రికార్డ్స్ పెట్టలేదా? ఏంటిది? కాలేజ్ ఫొటోస్ రా. ఏంటి? నా దగ్గర సీక్రెట్లు ఏంట్రా? కాలేజీలో మంచి కసకలు ఉన్నారా? ఏంట్రా మూలం నుంచి నువ్వు? ఫస్ట్ ఇయర్ రా, కొంచెం కొత్తగా ఉంటుంది కదా. రే ఈ అమ్మాయి రైస్ మిల్లర్ చెల్లెలు కదా? అవును. తెంగర బాచురా బాబు, ఆ మాత్రం గ్యాప్ మెయింటైన్ చేయి. ఇక్కడ కూడా అంతే బాసు. మనోడు సౌత్ అయితే ప్రియా నార్త్. భిన్న ధృవాలు ఆకర్షించబడును. అవునవును, నేను కూడా బల్లే చదివా. అది సైన్స్, ఇది లైఫ్. పొర్రపాటును కూడా అలాంటి జరగవు. ఏంట్రా అంతసేపు చూస్తున్నావు? అది సెకండ్ ఇయర్ది. నా ఫేస్ ఏమైనా చేంజ్ అయిందా? ఫేసే కాదు, ప్లేస్ కూడా చేంజ్ అయింది. ఏంటి థర్డ్ ఇయరా? అవును. ఎక్కడేంట్రా మరి గ్యాపే లేదు? ఏంటి మ్యాటరు? చూసి చాలా ఆల్బమ్ ఇచ్చేయి. ఫోర్త్ ఇయర్ ఫోటో చూడండి.
నాన్న వీడు చూడు నాన్న ఎక్కడికి ఆ? నువ్వేంటే ఎక్కడికి ఆ? ఎక్కడికి రా భోగి భోగి మంటలు తక్కువ అరే ఇక్కడ ఆల్రెడీ మండిపోతుంది వదిలే ఇప్పుడు నిన్ను వదిలేస్తే పండగ మూడ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ దొరకవురా అమ్మా ఏమే ఏం చేస్తున్నావే వాణ్ణి అయ్య బాబోయ్ దీని ఒంట్లో ఎంత హీట్ ఉందండి 100 భోగి మంటలు సగం ఒకేసారి తగిలినట్టయింది అర్జెంట్గా చన్నీళ్ళతో స్నానం చేస్తే కానీ మంట పోయి